దక్షిణాయన కాలంలో హిమాలయ పర్వతాల నిశ్శబ్దంలో కాలమే ఆగిపోయిన ఒక క్షణంలో శివుడు ఘోర తపస్సులో లీనమయ్యాడు. శ్వాస కూడా కదలకుండా కళ్ళు మూసుకుని సర్వలోకాలను మరిచి కేవలం పరమతత్వంలో తాను లీనమయ్యాడు. ఈ తపస్సు సాధారణమైనది కాదు. ఇది కోరికల కోసం కాదు, వరం కోసం కాదు. ఇది సృష్టి సమతుల్యత కోసం. దేవలోకంలో ఒక్కటే చర్చ, కైలాసంలో శివుడి తపస్సు మొదలైందని. ఇది సాధారణ తపస్సు కాదు. శివుడి తపస్సు పూర్తయితే ఆ శక్తిని దేవతలే భరించలేరు. ఇది కోపం కాదు, ఇది విధ్వంసానికి ముందున్న నిశ్శబ్దం. శివుని శక్తి 3 లోకాలను మించిపోతుంది. దేవతలకు భయం మొదలైంది. శివుడి తపస్సు కాదు, తపస్సు పూర్తయ్యాక పుట్టబోయే శక్తి. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలను కబళించసాగాడు. అతను ఆగలేదు. ఆకాశంలో పిడుగుల్లా దూసుకెళ్లాడు. దేవలోక నిర్మాణాలు అతని వేగానికి తట్టుకోలేక కూలిపోతున్నాయి. దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. తారకాసురుడిని సంహరించగల శక్తి శివుడి కుమారుడికే ఉంటుంది. కాని శివుడు తపస్సులో ఉన్నాడు. శివుడి తపస్సు భంగం చేయాలి. కామదేవుడిని పంపుదాం. ఇది దేవతలు చేసిన మొదటి తప్పు కాదు, కానీ అత్యంత ప్రమాదకరమైన తప్పు. దేవలోకం నుంచి హిమాలయాల వైపు కామదేవుడు బయలుదేరాడు. స్వర్గపు వెలుగు వెనుక మిగిలిపోయింది. మేఘాలు బరువెక్కాయి. ఆకాశం రంగు మార్చుకుంది. అతని ప్రతి అడుగుతో లోకంలో ఒక అస్పష్టమైన ఉద్రిక్తత వ్యాపించింది. ఓ మహాదేవా, నీ తపస్సు ఈ హిమాలయాలను స్థిరంగా ఉంచింది. కానీ ఈ సృష్టి కోరేది నీ నిశ్శబ్దం కాదు. కామదేవుడు హిమాలయాల దగ్గరికి వచ్చేసరికి గాలి మాట్లాడటం మానేసింది. ప్రకృతి శ్వాస కూడా నెమ్మదించింది. ఎందుకంటే అక్కడ ఘోర తపస్సులో ఉన్నాడు శివుడు. కామదేవుడు శివుడి దగ్గరకు చేరుకున్నాడు. శివుడు ఏమాత్రం కదలకుండా ఘోర తపస్సులో లీనమయ్యున్నాడు. కామదేవుడు తన పుష్పబాణాన్ని ఎత్తాడు. తర్వాత ఆ పుష్పబాణాన్ని శివుడిపై సంధించాడు. ఆ బాణం శివుడి శరీరాన్ని కాదు, అతని తపస్సును తాకింది. ఇది శివుడిపై చేసిన దాడి కాదు, ఇది ధర్మంపై వేసిన ప్రశ్న. ఆ క్షణంలో శివుడి శ్వాస మారింది. ఆకాశం కంపించింది. భూమి వణికింది. ఇది కోపం కాదు, ఇది ప్రతీకారం కాదు. శివుడు నెమ్మదిగా తన నుదుటిపై ఉన్న 3వ కన్ను తెరిచాడు. ఆ అగ్నిలో కామదేవుడు భస్మమయ్యాడు. శివుడు కామదేవుడిని నాశనం చేయలేదు, అహంకారాన్ని నాశనం చేశాడు. ప్రేమ తప్పు కాదు, కానీ అది ధర్మానికి విరుద్ధమైతే వినాశమే ఫలితం. అందుకే శివుడి 3వ కన్ను చివరి మార్గంగా మాత్రమే తెరుస్తాడు. శివుడు సంహారకుడు కాదు, సమతుల్యత రక్షకుడు. 3వ కన్ను నాశనానికి కాదు, సృష్టి నిలుపుకోవడానికి. అది అహంకారానికి అంతం. శివతత్వమే సత్యం. ఓం నమః శివాయ. కామదేవుడు భస్మమైన తర్వాత కూడా శివుడు తన ధ్యానాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయంలోనే బ్రహ్మవరంతో అజేయుడైన తారకాసురుడు 3 లోకాలను వణికించాడు. శివుడే తారకాసురుడిని చంపలేని పరిస్థితి. అందుకే శివుడి శక్తి నుంచే ఒక మహావీరుడు జన్మించాడు. తారకాసురుడిని సంహరించినది శివుడి కుమారుడు కుమారస్వామి, స్కందుడు. ఈ సంగ్రామానికి దారితీసిన శివుడి ధ్యానం, పార్వతీదేవి తపస్సు, కుమారస్వామి జననం. ఈ మహాసంఘటనల వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఈ మహాకథనే పార్ట్ 2లో చూస్తాం. ఓం నమః శివాయ.